శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి మకర రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితి పరిశీలిస్తే ద్వితీయంలో శని వక్రగమనంలో ఉండడం, తృతీయంలో రాహువు, పంచమంలో గురువు, షష్టంలో కుజ, అష్టమంలో రవి బుధ, భాగ్యంలో శుక్ర. మరి ఈ గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి మకర రాశి వారు ఈ నెల ఇంచుమించుగా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి విషయం. మరి సెప్టెంబరు 17వ తారీఖు వరకు అష్టమ స్థానంలో రవిగ్రహ సంచారం జాతకుడికి కొన్ని అనుకోని అపవాదాలు, నిందలు, అధికారులతో విభేదాలు, సొంత బంధువులతోనే చికాకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సహజంగా మకర రాశి వారికి ఉన్నటువంటి సహజమైనటువంటి ఓర్పు సహనంతో ఎదుర్కోవలసి ఉంటుంది. ఎటువంటి ఒత్తిడికి లోనైనా, కోపానికి లోనైనా మీరే నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరిస్తే సెప్టెంబర్ 17 తర్వాత రవి భాగ్యస్థానంలోకి రావడం వల్ల అప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, మీతో విభేదాలు పెట్టుకున్న వాళ్ళు అనూహ్యంగా మీకు అనుకూలంగా మారి తిరిగి మీ యొక్క అభివృద్ధికి కారణమవుతూ ఉంటారు. అలాగే మిగతా విషయాల్లో కూడా మీకు తోడ్పడే అవకాశం ఉంటుందండి. పోగొట్టుకున్నటువంటి ఏదో ఒక అపవాదో, నిందో తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులతోనూ, తండ్రి సమానమైనటువంటి వ్యక్తులతోనూ, రాజకీయ నాయకుల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. అయితే ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు నీచపడి కేతువుతో కలిసి ఉండడం వల్ల ఇది ఒక విధంగా వృత్తిలో అపవాదులు, వృత్తిలో ఇతరుల ఇన్వాల్వ్మెంట్ వల్ల కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు గతంలో కన్నా చాలా స్ట్రిక్ట్గా, నిజాయితీగా వ్యవహరించడం వల్ల ఇతరుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన తప్పనిసరి. కొంతమంది ఏంటంటే ఏదో విధంగా కొన్ని రోజుల పాటు దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించి దైవబలం పెంచుకునే ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇక్కడ కుటుంబ విషయంలో, కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని వలన ఆర్థికపరమైనటువంటి సమస్యలు, కుటుంబ సభ్యులు మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, వేళకి సరైనటువంటి భోజన సౌకర్యం కూడా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇతరుల మీద కొంతమంది ఎవరైనా ఈ మకర రాశిలో ఉన్నవాళ్ళు ఇతరుల మీద ఆధారపడి ఉంటే వాళ్ళు చాలా అపవాదులకి, అవమానాలకి గురయ్యే అవకాశం ఉంది. సమయానికి తగిన భోజనం కూడా మీకు ఏర్పాటు చేయకుండా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఏదైనా అనాథాశ్రమంలో చేరదామా అన్నటువంటి బాధ కూడా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే 6వ స్థానంలో కుజగ్రహ సంచారం, ఇది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అత్తవారి కుటుంబం వల్ల కానీ, అత్తగారి బంధువుల వల్ల కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అన్నదమ్ములతో స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో మరి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆస్తి పంపకాల్లో కొన్ని ఇబ్బందులు, బలవంతంగా మీకు రాసినటువంటి ఆస్తి వారు తీసుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మీరు పోరాటం వల్ల విజయం మీకే లభిస్తుంది తప్ప మౌనంగా ఊరుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ హక్కుని కోల్పోవలసి ఉంటుంది. తప్ప కొంతవరకు ఇటువంటి మొగమాటానికి పోకుండా, మా అన్నగారే మా తమ్ముడే అనుకోకుండా కొంతవరకు మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఏదో విధంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తేనే మీకు రావాల్సినటువంటి ఆస్తి మీకు వస్తుంది తప్ప లేని పక్షంలో నష్టపోయే అవకాశం ఉంది. సో ఇది ఈ విధంగా ఉంటే 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు చాలా వరకు మీకు మీ సంతానం అభివృద్ధికరంగా ఉంటారు. మీ యొక్క పిల్లలు మరి ఉద్యోగ నిమిత్తం కానీ,
విద్య నిమిత్తం కానీ విదేశీయానం కానీ దూర ప్రాంతం కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మంచి అభివృద్ధిని సాధిస్తారు. వివాహ సంబంధించిన విషయాల్లో కానీ ఆర్థిక విషయ సంబంధాల్లో కానీ మీ సంతానం మీకు అనుకూలంగా ఉంటారు. అయితే వాళ్ళు మీకు దూరంగా ఉంటారు, దగ్గరగా ఉండే అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళు మీకు దగ్గరగా ఉండి ఇంకా మీ కుటుంబంతో కలిసి ఉన్నా, విద్యార్థి దశలో ఉన్నా, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నా వారు కూడా మీతో పాటు ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఎవరైతే మీ కుటుంబానికి దూరంగా ఉన్నారో వాళ్ళ అభివృద్ధి మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో మీకు సంతానం కలగడం కానీ మీ సంతానానికి సంతానం కలగడం కానీ ఒక శుభకార్యం లాంటివి జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మీరు ఏ పని చేద్దామన్నా ఈ సమయంలో ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న అవసరాలు కూడా వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. పలానా అవసరానికి డబ్బులు ఉంటాయేమో, దీన్ని అనవసరంగా ఖర్చు పెడితే ఇబ్బంది పడతామేమో అని చాలా టైట్ పొజిషన్ ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి గృహ అవసరాలకు కూడా ఆర్థికపరమైన ఇబ్బంది తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో చాలా ఓర్పుగా సహనంగా వ్యవహరిస్తేనే తప్ప మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ కుటుంబాన్ని మీ బాధ్యతల్ని నెట్టుకు రాగలరు. పర్లేదా? ఏ విధంగా అయినా మీరు తొందరపడకుండా జాగ్రత్తగా నిదానంగా వ్యవహరిస్తే చాలా పరిస్థితులు మీకు ఈ నెల చివరిలో మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా అన్ని విషయాలు సర్దుబాటు అవుతాయి. సో ఏదైనా ఈ సమయంలో వారు స్వలాభం కోసం మీకు సహాయం చేసినట్టే నటించి మీ దగ్గర ఏదైనా సంతకాలు తీసుకోవడం కానీ లేదంటే ఏదైనా ఖాళీ జగ చెక్కులు తీసుకోవడం కానీ జరిగే సూచనలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మీకు పరిచయం లేని వారు కానీ మిత్రులు కానీ సహాయం చేద్దామని వస్తే ఆ విషయాన్ని కూడా మీరు ఖచ్చితంగా అనుమానించవలసి ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క ఇబ్బందులకి తోడుగా కొత్త సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఎటువంటి ఫైనాన్స్ కమిట్మెంట్కి చెందవద్దు. అలాగే ఇతరులకి హామీలు ఇవ్వడం కానీ ఇతరుల అభివృద్ధికి సహాయపడే విషయాలు కూడా చేయకుండా ఉంటే సాధ్యమైనంత వరకు మంచిది. ఏదైనా ఈ మకర రాశి వారు ఈ నెలంతా కూడా చాలా ఓర్పుగా వహించాలి. ఎప్పుడన్నా మనకి ఒక నెలలో ఈ గోచార ఫలితాలు ఎలాగుంటాయి అని పరిశీలించినప్పుడు ఆ నెలలో గ్రహాలు 6వ స్థానంలో 8వ స్థానంలో ఉండకుంటే మంచిది. మరి ఇప్పుడు ఈ 6, 8 స్థానంలో కుజ, రవి, బుధ గ్రహాలు ఉండడం ఇవన్నీ కూడా ముఖ్యంగా ధనానికి అధికారానికి సంబంధించినవి. కాబట్టి మరి ఈ సమయంలో అధికారులతో విభేదాలు, ఆత్మీయులతో విభేదాలు, స్థిరాస్తి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదంతా సక్సెస్ మీకే వస్తుంది. చాలా పోరాడిన తర్వాత చివరికి మీదే కరెక్టు, మీ వైపే న్యాయం ఉంటుంది. కానీ ఈలోగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానికి కొంతవరకు మీ యొక్క పోరాటానికి కుటుంబ సభ్యులు సహకరించకపోవడం వల్ల ఏది జరిగినా మీదే పొరపాటు అనడం వల్ల చాలా చికాకు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి కేవలం ఈ సమయంలో మీకు దైవ బలం తప్ప వేరే ఒక్కరు కూడా తోడొచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో అందరికీ ధనాన్ని, వివాహ సౌఖ్యాన్ని, సర్వసంపదల్ని సమకూర్చే శుక్రగ్రహం గోచారరీత్యా సెప్టెంబర్ నెల 19వ తారీఖు వరకు కూడా ఇంచుమించుగా నీచ స్థితిలో ఉండడం, అక్కడ ఉన్నటువంటి కేతు గ్రహంతో కలిసి ఉండడం వల్ల చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంటాయి. మనీ చాలా టైట్ ఏర్పడుతుంటుంది. అలాగే ముఖ్యంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం కానీ వారికి ఏదో విధంగా మానసిక ఆవేదన కలిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు భర్తలు చేసే కార్యక్రమాలు, పిల్లలు కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమయంలో స్త్రీలు చాలా మనోవేదనకి గురవుతూ ఉంటారు. అంటే శుక్రుడు గోచారీత్యా బలహీనం అయినప్పుడు అది స్త్రీల మీద, స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంటుంది. సో దాని కొరకు మనం బయటపడాలి, ఆర్థిక సమస్యలు మనకి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కులదేవత అంటే వాళ్ళ యొక్క కుల దైవాన్ని లేదంటే అమ్మవారిని, ఇంకా అందరికీ అనుకూలమైనటువంటి లక్ష్మీ అమ్మవారిని విధి విధానంగా పూజించుకోవడం అన్నది మంచిది. అయితే ముఖ్యంగా శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా నియమంగా ఉంటూ ఆ రోజు ఏదన్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో మనకి కుంకుమార్చన చేయించుకోవడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, వీలైతే ఆ రోజు పులుపుతో
సంబంధించినటువంటి వస్తువులు విసర్జించి ఆ రోజు 99% క్యాష్ రూపంలో ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండాలి. ఎవరికైనా సరే బంగారు వస్తువులు ఏరివేయడం అటువంటివి చేయకూడదు. అలాగే డబ్బు ఖర్చు పెట్టకూడదు అంటే ఇంచుమించుగా ఫోన్పే, గూగుల్ పే లాంటివి కూడా చేయకుండా మీకు శుక్రవారం ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి మీ బ్యాంక్ బ్యాలెన్స్లో కానీ మీ పేటిఎంలో కానీ ఎంత ధనం ఉందో మించుమించుగా మళ్ళీ మన్నాడు వరకు అదే ధనం ఉండాలి తప్ప ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్లకుండా ఉండాలి. అలాగే ఆ రోజు చాలా వరకు ఏదైనా బంగారు వస్తువులు తాకట్టు పెట్టడం కానీ ఎవరికన్నా ఎరువు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయొద్దు. అలాగే ఆ రోజు సాధ్యమైనంత వరకు చాలా శుభ్రంగా ఉండడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు అందరికీ కలిగి శుక్రగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. సో ఇంకా మనకి ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, మనకి సమయానికి ధనం రావడం లేదు అనుకున్న వాళ్ళు ఈ చిన్నపాటి రెమెడీ మీరు దీంతో పాటు ఇంచుమించుగా ఈ సెప్టెంబర్లో వచ్చే శుక్రవారాలు అంటే ఒక 6 శుక్రవారాలు నియమంగా పెట్టుకోండి. ఆ రోజు సాయంకాలం వేళ అంటే ఇంచుమించుగా సంధ్యా సమయంలో 6 గంటలు 6:30 సమయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్కి దర్శించి ఆ టెంపుల్లో 6 గులాబీ పువ్వులు మరి స్వామికి అలంకరణ నిమిత్తం ఇవ్వడం వల్ల మీరు అక్కడ 6 ప్రదక్షిణలు చేయడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. అలాగే హనుమాన్ టెంపుల్లో ఉన్నటువంటి సింధూరాన్ని తెచ్చుకొని మీరు ప్రతిరోజు దాన్ని బొట్టుగా తిలకంగా ధరించడం వల్ల కూడా మీ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. సో అలాగే వీలైన వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని దాంతోపాటు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయవలసి ఉంటుంది. అలాగే మరి శుక్రుడు కేతుగ్రహంతో కలిసి ధనానికి ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి గణపతికి సంబంధించినటువంటి గణపతి అష్టోత్తరం కానీ గణపతిని గరికతో అర్చన చేయడం కానీ చేయవలసి ఉంటుంది. సాధారణంగా చాలామంది కేవలం లక్ష్మీ అమ్మవారిని మాత్రమే ప్రార్థించి పూజించి మరి విష్ణుమూర్తిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందితేనే లక్ష్మీదేవి మీకు అనుగ్రహిస్తుంది తప్ప కేవలం కనకదార స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం, శ్రీ సూక్తం చదివినంత మాత్రాన్ని సరిపోదు. దానికి కలిపి ఖచ్చితంగా మీరు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేస్తేనే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం 100% లభిస్తుంది. ఎవరైతే శుచిగా శుభ్రంగా ఉంటారో, ఎవరి గృహం అయితే చాలా లక్ష్మీ కళతో చాలా శుభ్రంగా ఉట్టిపడుతుంటుందో వాళ్ళకే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే వస్త్రధారణలో కూడా 99% అవకాశం ఉన్నవాళ్ళు ఒకరోజు ధరించినటువంటి వస్త్రాల్ని మళ్ళా తిరిగి మన్నాడు ధరించకుండా ఉంటేనే మంచిది. దాన్ని ఏదో తడిపి కానీ మళ్ళీ కొత్త కానీ ఇస్త్రీ చేసి కానీ వేసుకుంటే మంచిది తప్ప ఒకరోజు విడిచిపెట్టినటువంటి వస్త్రాలు ఖచ్చితంగా 2వ రోజు కానీ 3వ రోజు కానీ అలాగే వాడకుండా ఉంటేనే మంచిది. కొంత ఇబ్బందికరమైన ఈ నియమాన్ని మీరు కరెక్ట్గా రెగ్యులర్గా పాటిస్తే ఆటోమేటిక్గా మీకు లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. మీ యొక్క ఆర్థిక సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ కొద్దిపాటి రెమెడీ కష్టమైనా ఆచరించి చూడండి, విజయం మీకే లభిస్తుంది. స్వస్తి.